సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఇంటర్వల్స్ in which f of x is equal to x square minus 3x plus 8 is increasing or decreasing. Increasing or decreasing. ఏమంటాడు? ఫైండ్ ద ఇంటర్వల్స్ ఆన్ విచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 8 ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఫంక్షన్. ఇంటర్వల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇందాక అట్లా సేమ్ క్వశ్చన్. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్ యొక్క ఏ ఇంటర్వల్ వాటి యొక్క స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్ యొక్క ఇంటర్వల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఏంటి? గివెన్ ఫంక్షన్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 8. డిఫరెన్షియేట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమవుతుంది? ఇది ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3. ఫర్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఏం చేయాలి? ఎఫ్ డాష్ ఎక్స్ని ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 చేయాలి. అంటే 2x మైనస్ 3 గ్రేటర్ దెన్ 0 అంటే 2x గ్రేటర్ దెన్ 3, x గ్రేటర్ దెన్ 3/2. x గ్రేటర్ దెన్ 3/2 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ strictly increasing function. Strictly increasing function greater than 3/20 on x belongs to గ్రేటర్ దాన్ అంటే 3/2 నుంచి ఇన్ఫినిటీ వరకు. గ్రేటర్ దాన్ అని ఇచ్చాడంటే అర్థం ఏంటి? దీని సొల్యూషను ఇన్ఫినిటీ వరకు 3/2 నుంచి ఇన్ఫినిటీ వరకు గ్రేటర్ దాన్ ఇన్ఫినిటీ వరకు ఇది మొత్తం సొల్యూషనే. అంటే మనం నెంబర్ లైన్ మీద మనం చూడాలంటే ఒకటి వచ్చింది వాల్యూ ఎక్స్ వాల్యూ మనకి 3/2. గ్రేటర్ దాన్ అంటే 3/2 కంటే ఎక్కువ అంటే ఏంటి? పాజిటివ్ కదా. అంటే పాజిటివ్ ఇన్ఫినిటీ సైడ్ ఇది మొత్తం అంతా సొల్యూషనే. అర్థమైందా? అంటే 3/2 నుంచి ఇన్ఫినిటీ వరకు, ఓపెన్ 3/2 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆన్ ఎక్స్ బిలాంగ్స్ టు 3/2 టు ఇన్ఫినిటీ. ఫర్ డిక్రీజింగ్ ఫంక్షన్ ఎఫ్ డాష్ ఎక్స్ లెస్ దాన్ 0కి ఈక్వల్ చేయాలి. ఓకే. ఫర్ డిక్రీజింగ్ ఫంక్షన్ ఎఫ్ డాష్ ఎక్స్ లెస్ దెన్ 0 అవ్వాలి. ఎఫ్ డాష్ ఎంత ఎక్స్ వచ్చింది మనకి? 2x మైనస్ 3 ఇది లెస్ దెన్ 0. ఓకేనా? అంటే 2x లెస్ దెన్ 3 అంటే ఎక్స్ లెస్ దెన్ 3/2 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 2 అంటే అర్థం నెంబర్ లైన్ చూస్తే ఇది 3/2 కదా. లెస్ దెన్ 3/2 కంటే తక్కువ అంటే ఎంత ఉంటుంది? ఇది మొత్తం అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం ఉంటుందంట. అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి 3/2 వరకు. అర్థమైందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ ఆన్ ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ నుంచి 3/2 ఓపెన్ ఇంటర్వల్. ఓకేనా? దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్. థర్డ్ది వచ్చేసి ఫైండ్ ద ఇంటర్వల్స్ ఆన్ విచ్ ద
find the intervals on which the function f of x is equal to ఏమి ఇచ్చాడు మనకి x cube plus 5x square minus 8x plus 1 is a strictly increasing function. Find intervals on which the function f of x is equal to x cube plus 5x square minus 8x plus 1 is a strictly increasing function. Strictly increasing function ఏ ఇంటర్వెల్లో ఇది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ మనల్ని చెప్పమన్నాడు. ఓకేనా, ఇది సొల్యూషన్ ఏంటి, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏంటిది ఎక్స్ క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ minus 8x plus 1. Differentiate f of x. Differentiate f of x with respect to x. With respect to x చేస్తే ఏమవుతుంది, f dash x is equal to 3x square plus 10x minus ఇది f dash x. ఓకేనా, ఫర్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ f dash x is equal to f dash x greater than 0. అంతేనా, అంటే 3x square plus 10x minus 8 greater than 0. అంతేనా, అంటే దీని ఫ్యాక్టర్ చేస్తే ఏమవుతుంది 3x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 12x minus 2x minus 8 greater than 0. అంతేనా, 3x కామన్ తీస్తే ఏమవుతుంది x ప్లస్ 4 మైనస్ 2 కామన్ తీస్తే ఏమవుతుంది x ప్లస్ 4 గ్రేటర్ దెన్ 0. అంటే x ప్లస్ 4 ఇంటూ 3x మైనస్ 2 గ్రేటర్ దెన్ 0. ఓకేనా, గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి, అవుట్ సైడ్ ద రూట్స్ అని చెప్పాను కదా. ఇక్కడ రూట్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఫ్యాక్టర్ అంతేనా. అంటే x ప్లస్ 4 greater than 0 or 3x minus 2 greater than 0. అంటే x greater than minus 4 or x greater than 2/3. 2 ఇటు వస్తే 2/3. అంటే -4 రూట్స్ అండ్ నెంబర్ లైన్ మీద మనం డ్రా చేస్తే ఇది -4 ఇది 2/3. అవుట్ సైడ్ ద రూట్స్ కదా, అంటే ఈక్వాలిటీ లేదు కాబట్టి ఇదంతా సొల్యూషన్ అన్నమాట. ఈ సొల్యూషన్ మనం ఎలా రాస్తాం, ఎక్స్ బిలాంగ్స్ టు -∞ నుంచి -4 యూనియన్ 2/3 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఇది సొల్యూషన్ అంతేనా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ increasing on x belongs to -∞ is -4 యూనియన్ 2/3 నుంచి ఇన్ఫినిటీ. ఓకేనా, ఇది ఫర్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. ఆడ అడగలేదు బట్ మనం చేస్తున్నాం. స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఎఫ్ డాష్ ఎక్స్ లెస్ దెన్ 0. సేమ్ ఎఫ్ డాష్ ఎక్స్ లెస్ దెన్ 0 చేయాలంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత వచ్చింది మనకి 3x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 8.
సేమ్ రూట్స్ వస్తాయి. 3x² ప్లస్ 10x మైనస్ 8 లెస్ దెన్ 0 అంటే 3x² 12x మైనస్ 2x మైనస్ 8 లెస్ దెన్ 0. 3x కామన్ తీయండి, x ప్లస్ 4 మైనస్ 2 కామన్ తీయండి, x ప్లస్ 4 లెస్ దెన్ 0. x ప్లస్ 4 ఇంటూ 3x మైనస్ 2 లెస్ దెన్ 0 అంటే x ప్లస్ 4 లెస్ దెన్ 0 ఆర్ 3x మైనస్ 2 లెస్ దెన్ 0 అంటే x లెస్ దెన్ మైనస్ 3 ఆర్ x లెస్ దెన్ 2/3. నెంబర్ లైన్ మీద సేమ్ -4 2/3 అంతేనా. 2/3 ఏముంది లెస్ దెన్ కాబట్టి ఏమవుతుందని చెప్పాను, రూట్స్కి మధ్యలో ఉన్నదంతా సొల్యూషన్, ఇదంతా సొల్యూషన్, ఇదంతా సొల్యూషన్. దీన్ని ఎలా రాస్తాం, x బిలాంగ్స్ టు -4 నుంచి 2/3 వరకు. సో f of x is strictly decreasing on f of x is strictly decreasing on x belongs to -4 2/3. This is the answer.